భట్టితో జర్మనీ టీం, సీఎం వర్సెస్ మెస్సీ, కవిత సంచలన ఆరోపణలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఉప్పల్ స్టేడియంలో రేపు జరగబోతున్న మెస్సీ సీఎం రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఫుట్బాల్ కు అంతా సర్వం సిద్ధమైంది. మ్యాచ్ కు అనుగుణంగా ఉండేలా పిచ్ను సిద్ధం చేస్తున్నారు. 25,000 మంది ఆడియన్స్ మ్యాచ్ కు హాజరయ్యేలా ఏర్పాట్లు జరిగాయి. టికెట్లను ఆన్లైన్ లోనే కొనుగోలు చేయాలని నిర్వాహకులు తెలిపారు. ఉప్పల్ స్టేడియం ప్రాంగణంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించబోతున్నారు. కేబినెట్ హోదాలపై దాఖలైన బిల్లుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు కేబినెట్ హోదా కల్పించడంపై అభ్యంతరం తెలుపుతూ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ బిల్ దాఖలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో కేశవరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ చిన్నారెడ్డితో పాటు మరో 9 మందికి కేబినెట్ హోదా ఉంది. జర్మనీ పార్లమెంటు బృందం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయింది. తెలంగాణలో ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ రంగంలో జర్మనీ పెట్టుబడులకు ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం ఉంటుందని తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను జర్మనీకి పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు భట్టి. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఫైర్ అయ్యారు కవిత. ఎమ్మెల్యేలు ఏలేటి మాధవరం, కృష్ణారావుకు లీగల్ నోటీసులు పంపించబోతున్నట్టుగా పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత వెంటనే తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదన్నారు. సీఎం కావాలనే ఆశ ఎవరికైనా ఉంటుంది కానీ అత్యాశ ఉండొద్దన్నారు. కవిత ఇప్పుడిప్పుడే కొన్ని వాస్తవాలు బయటపెడుతున్నారని, కవిత చేసే ఆరోపణల్లో నిజం ఉంటే విచారణ కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు మహేష్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జాయింట్ సిపి తఫ్సీల్ ఇక్బాల్ విచారించారు. రూల్ నంబర్ 419419A నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. అలాగే 26 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్టుగా గుర్తించారు. అందులో 7 కొత్త హార్డ్ డిస్కులను రీప్లేస్ చేయడంపై ప్రభాకర్ రావు నుంచి డీటెయిల్స్ రాబడుతోంది సిట్. మేడారం అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధించిన అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. మంత్రి సీతక్కతో కలిసి మేడారంలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఏ పని ఏ అధికారులు చేస్తున్నారో అర్థం కావట్లేదంటూ ఫైర్ అయ్యారు. విద్యుత్ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులను వెంటనే తొలగించాలంటూ సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లోని సింగరేణి కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగరేణి కార్యాలయం ముట్టడించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రజల ధనాన్ని వృధా చేస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థులను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాబోయే 2వ, 3వ దఫా పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే అధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కాంగ్రెస్ విజయమని మంత్రి తుమ్మల తెలిపారు.